గుడ్ మార్నింగ్ అండి. మనము డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అయిపోయింది, ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కొత్త పూత రావాలి అంటే ఒక చిన్న టెక్నిక్ లాస్ట్ టైం చెప్పాను కదా, ఈ యొక్క ముళ్ళులు తీసేయాలని. దీంతో పాటు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటో చూసేద్దామా? వీడియో ఆఫ్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా. శ్రావణ మొదటి శనివారం శుభాకాంక్షలు. శ్రావణంలో వచ్చినటువంటి మొదటి శనివారం రోజైతే నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను. మ్యాక్సిమం ప్రతి శనివారం కూడా ఈ యొక్క పిండి దీపాల్లో దీపారాధన చేయడం అనేటువంటి ఇష్టం అనమాట. వెంకన్న స్వామికి ఇష్టమైనటువంటి పిండి దీపాల్లో దీపారాధన కదా, నాకు అలా చేస్తే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకోసం నేను ప్రతి శనివారం అయితే 2 లేదంటే 5 చేస్తా. 5 చేసినప్పుడు కొంచెం చిన్న చేస్తా, 2 చేస్తే పెద్ద చేస్తా. ఇలా చేస్తే మనము ఈ దీపాలు ఎంతసేపు వెలుగుతాయి, ఇవి కూడా అంతేసేపు వెలుగుతాయి అనమాట. మంచి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి. అయితే ఈసారి నేను ఏం చేశానంటే, ఎప్పుడు కానీ మధ్యలో పువ్వత్తి కానీ లేదు అంటే ఈ నార్మల్ వత్తి వేస్తే సైడ్కి వేస్తాను. ఈరోజు ఎందుకు ఇలా ఐడియా వచ్చింది, ఈ యొక్క దీపాలకు వచ్చేటువంటి ఈ మధ్యలో ఉంటుంది కదా, దాంట్లో మనం వత్తి పెట్టుకుంటాం కదా, దానికి స్క్రూ సిస్టమ్ వస్తుంది. ఆ స్క్రూ తీసేసి దాంట్లో పిండి దీపాలు పెట్టేస్తాను. తర్వాత వత్తి మధ్యలో కానీ సైడ్కి కానీ వేస్తాను. ఈరోజు ఎందుకు ఆ స్క్రూ ఇప్పేటప్పుడు ఆ యొక్క స్క్రూను తీసుకొచ్చి మనము ఈ యొక్క పిండి దీపంలో లోపలికి స్లోగా లోపల దాకా అనొద్దు, కొంచెం పైకని పెట్టేస్తే ఈజీగా ఉంటుంది. అప్పుడు దీపం ఎక్కువసేపు వెలుగుతుంది కదా అన్న ఐడియా వచ్చింది. అలా అయితే పెట్టాను. అప్పుడు ఇంకా ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట. మనము దేవుడి రూమ్లో దీపం ఎక్కువసేపు వెలుగుతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే అటు ఇటు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూస్తూ ఉంటాను అనమాట, దీపం ఇంకా ఉందా ఇంకా ఉందా అని. మార్నింగ్ మనం 8 o'clock ముట్టిస్తే మధ్యాహ్నం 2 వరకు కూడా ఉంటుంది. కొంచెం ఇలా ఇంకా చిన్న పెట్టుకున్నాం అనుకోండి, సాయంత్రం వరకు కూడా ఉంటాయి అనమాట. వీళ్ళు ఎంతమందికి అలా దీపం ఎక్కువసేపు నిలిచి ఉంటే ఇష్టం, కామెంట్ సెక్షన్ చెప్పండి. ఈరోజు అయితే శనివారం రోజు పూజ ఇలా చేసుకున్నాను. మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన మిద్దె తోటలో డ్రాగన్ ఫ్రూట్స్ మంచి, నిన్ననేమో లైట్ కలర్ ఉంది, వచ్చి రానట్టుగా కలర్ ఉంది. ఈ రోజుకి కలర్ బాగా వచ్చాయి. మన మిద్దె తోటలో డ్రాగన్ ఫ్రూట్స్ చూస్తూ పూలు ఎలా హార్వెస్ట్ చేసుకున్నాను, మొక్కలు చేసే పనులన్నీ చూసేద్దాం, వచ్చేయండి. చూడండి, నిన్న వచ్చేసి అసలు కలర్ లైట్ గా వచ్చి రానట్టుగా ఉంది. నేను మార్నింగ్ కూడా చూడలే, ఇప్పుడే చూసాను. చూడండి, కలర్ మంచిగా వచ్చి, ఇవి 2 మంచిగా వచ్చినాయి. అక్కడ ఉన్నవి లైట్ గా వచ్చాయి. పైనదేమో ఇంకొక 2 days, ఇంకా రేపైతే వస్తుంది కావచ్చు. చూడండి, 3, 4, 5, 6 ఉన్నాయి కదా. మాకు కొత్త కాయ రావాలనుకో, అక్కడ ఉన్నదానికి ఒకటి ఉన్నట్టుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాము. మొన్నట్టు అనుకో, అమ్మ వచ్చాయి చూద్దాం పైకి వెళ్ళి. ఫ్రెండ్స్, ఇదిగోండి, మొన్నటి నేను చాలా బాధపడతా ఉన్నాను. నేను ఏ పని చేసినా నా శ్రమకు తగిన ఫలితం ఉండట్లేదు అని. మనుషులు ఎట్లాగో గుర్తించారు, వేస్ట్ మనుషులు. మొక్కలు అయితే గుర్తిస్తున్నాయి. చూడండి, ఇక్కడ కొత్తగా ఒకటి కొత్తదైతే వచ్చేసింది. మొదటి అనుకున్న అబ్బా రావట్లేదు ఇంకా చాలా బాధపడ్డా. ఇప్పుడే చూసేసా, దీనికి ఒకదానికి వస్తే బాగుండు, ఇంకొక దానికి వచ్చి చూపిస్తారండి. అదిగోండి చిన్నగా వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఈ మొక్క ఒక్కదానికి వస్తే బాగుండు. చెప్పా కదా మనము మొక్కకి. మొన్నొకరు కమెంట్లు అడిగారు అనమాట, అక్కడే మొక్క పెట్టి 1 year అవుతుంది, నా దానికి ఇంకా పూత రాలేదక్క అని. దానికి రీజన్ ఏంటంటే, మనము ఈ యొక్క కొనలు ఉంటాయి కదా, ఎడ్జెస్, దీన్ని అయితే మనము ఒక 1 inch కట్ చేయాలి. మనం కట్ చేసేసాను అన్ని కొనలు, అందుకోసమనే అక్కడే స్టార్ట్ అయింది. చూడండి, ప్రతి కొనను కట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇలా మంచిగా వస్తాయి చూడండి పూలు, కాయలు. మనం కొంత శ్రమ పడాలి, దానికి వాతావరణం అనేటువంటి సపోర్ట్ చేయాలంతే. ఇదిగోండి, మొక్కలకి ఇప్పుడైతే వాటరింగ్ చేద్దాము. ఐఎమ్ సో హ్యాపీ. ఇంతకుముందే పొద్దుండేదో బాధగా అనిపించింది, కానీ నాకు నా యొక్క బాధని నా మొక్కలు అయితే తీర్చేసి, ఒకటి అనుకున్నాను, 2 వచ్చాయి. అక్కడొకటి, ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ, 2 వచ్చినాయి. మా చిన్నోడు చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. పిల్లలకి చిన్నప్పుడే మొక్కలంటే ఇంట్రెస్ట్ కల్పించామనుకోండి, వాళ్ళు కూడా గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యలో అయితే హార్వెస్టింగ్ చిన్నోడితోనే చేపిస్తున్నాను. ఇదిగోండి, సీతమ్మ జల్లు అంటారు, మేమైతే పట్టికుచ్చుల పూలు అంటాము. వచ్చేస్తున్నాయి. పొద్దున్నే వంకాయలు తీసుకుపోయాను. మన తోటలో వచ్చిన వంకాయలు, బెండకాయలు, తర్వాత దొండకాయలతో కర్రీ చేసే సూపర్ ఉంది. వంకాయ కర్రీ సపరేట్ చేశాను. వంకాయ కర్రీ మా ఆయన తినరని, మా ఆయనకు వచ్చేసి బెండకాయ, దొండకాయ 2 మిక్సింగ్ కలిపి చేసా. సూపర్గా ఉంది. నా వంకాయ కర్రీ కొంచెం వగరుగా అనిపించింది. వంకాయలు వగరుగా రావడానికి రీజన్ ఏంటంటే, మొక్కకి వాటరింగ్ సరిగా సరిపోలేదు అనుకోండి, మొక్క కొంచెం వడిలిపోయినట్టు అయిపోతే కర్రీ చేసుకున్నప్పుడు అయితే కొంచెం వక్కిపోయినట్టుగా అయ్యి వగరుగా వస్తుంది. అందుకే వచ్చిందేమో అనుకుంటున్నా. ఎండలు మళ్ళీ దంచి చేస్తున్నాయి కదా, అందుకోసమే వచ్చినట్టుందిలే అనుకున్నాను. శ్రావణ మాసం కదా, ఈరోజు శ్రావణ సోమవారం అనమాట. అత్తయ్య వాళ్ళైతే నాన్ వెజ్ తింటారు, మేము ముగ్గురం అయితే నాన్ వెజ్ తినాం కాబట్టి మా ముగ్గురికి 2 కర్రీలు చేశాను.
ఫ్రెండ్స్ ఇదిగోండి మనం మిద్దె తోటలో అయితే ట్రాప్స్ ఇలా పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువగా దొండ తోటకు వస్తుంది చూడండి, దొండకాయలన్నీ కింద రాలి పడిపోయినాయి. దొండ తోట